దావత్ నడుస్తూనే ఉండాలి. పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏందన్నా? సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్ అన్న. చేసుకున్న తర్వాత 2 years బాగానే ఉంటుంది. ఓకే, 2 years తర్వాత పక్కా దెబ్బతింటా. పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, పైసలు వస్తాయి, బండి వస్తుంది, ఇల్లు ఇస్తారు, ఏదంటే అది. బ్రో హాయ్. హాయ్. ఏంటిది అది? తెలియదు బ్రో, ఇప్పుడే వచ్చాను నేను. అవునా? యాక్చువల్లీ సేవ్ ద టైగర్స్ అని ఒక సిరీస్ నడుస్తుంది హాట్‌స్టార్లో. ఓకే బ్రో, దానికి సంబంధించి నేను ప్రమోషన్ ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత చూడు, ఓకేనా బ్రో. హాయ్ అన్న. హాయ్. అన్నా ఇదేందో తెలుసా? సేవ్ ద టైగర్ 2 అనుకుంటా. నిన్న నైట్ చూసినాం. ఫుల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. క్రేజీ అన్న, క్రేజీ చూసినాం ఫ్యామిలీ తోటి. ఫస్ట్ సెకండ్ రెండు బాగానే ఉన్నాయి. అవునా? థ్యాంక్ యూ అన్న. సూపర్. ఎట్లా అనిపించింది డ్రోన్ కానీ? ఇంకా క్రియేటివిటీ, కొత్త థింక్, కొత్త ఆలోచన బాగుంది. ఇలాంటి ఎప్పుడు చేయలేదు. ఓకే, బాగుంది. చూసినావా ఇంతకుముందు డ్రోన్ ఇదంతా? చూసామన్నా, ఎట్లా అనిపించింది? చాలా కొత్తగా చేశారన్న మీరు. సేవ్ ది టైగర్స్ అని ఒక సిరీస్ వచ్చింది, చూసిర్రా? క్రేజీ క్రేజీ క్రేజీ. చూసినావా సేవ్ ది టైగర్స్? ఫస్ట్ పార్ట్ అయితే చూసాను బ్రో. అవునా? రోహిణి కామెడీ హిలారియస్ ఉంటుంది. ఓహో, ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చింది రీసెంట్గా. ఇప్పుడు వీకెండ్ కదా, ఈరోజు చూడాలి. ఫస్ట్ సీజన్ ఎట్లా అనిపించింది? దట్ వాస్ వెరీ కూల్. కామెడీ అంతా రిలేటబుల్ అనిపించింది. ఓకే, అంటే మా ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, ఓకే, మా ఆఫీస్లో కలీగ్స్, పెళ్ళైన వాళ్ళు బాగా చెప్పుకుంటారు. Okay. సేమ్ ఉండదు మొత్తం. ఓకే. చూసా, సెకండ్ సీజన్ కూడా చూస్తాను. నీకు పెళ్ళైందా? చేసుకుంటావా సిరీస్ చూసిన తర్వాత? అసలు లేదంటే చేసుకోవా చేసుకుంటావా? లేదు, చేసుకోరు. చేసుకోవు? ఏ వద్దు, ఎందుకు? చూసాక ఆల్రెడీ సిరీస్ అని ఎంత ఇబ్బంది పెడతారు, ఎట్లుంటుంది. అయ్యో, ఆ గొడవలు అదంతా ఏందన్నా? రైటేనా? అది అట్లానే అయితే కదా. అంతే కదా బ్రో, లైఫ్ లో కదా? మ్యారేజ్ అంటే అట్లానే ఉంటుంది. ఓకే, భయం అవుతుంది మ్యారేజ్ చేసుకోవాలంటే, భయం అవుతుంది మ్యారేజ్ చేసుకోవాలంటే. ఇప్పుడు చేసుకోను చూడాలి ఇంకా. సెకండ్ పార్ట్ లో ఏమన్నా మరి లాస్ట్ లో కన్క్లూజన్ ఇస్తే మ్యారేజ్ లో కూడా మంచిగా సెటిల్ అవుతాయి అంటే మనం చేసుకుంటా, లేకపోతే చేసుకోవా? అంతే కదా బ్రో. పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏందన్నా? సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్ అన్న. సింగిల్ సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్. అంతేనా? మీరు అందరు సింగిల్సేనా? మ్యారేజ్ అయిందా అన్న? ఓకే, పెళ్ళైందా అన్న? అయిందా? నైస్. మీకు అయిందా అన్న పెళ్ళి? అయిందా? నాకంటే చేసుకుంటే బెటరా లేకపోతే బెటరా? సీనియర్లు కాబట్టి చేసుకోకు. చేసుకున్న తర్వాత 2 years బాగానే ఉంటుంది. ఓకే, 2 years తర్వాత పక్కా దెబ్బతింటా. సింగిల్ ఉంటే కూడా హ్యాపీనే. పెళ్లి చేసుకొని పిల్లల్ని మేనేజ్ చేసుకుంటే ఇంకా హ్యాపీ. లైఫ్ని ఎంజాయ్ చేసుకో, పెళ్ళి మాత్రం చేసుకోకు. చేసుకున్నావు అంటే మాత్రం కష్టాలు తెచ్చుకున్నట్టు నువ్వు. ఎందుకు దానిలో వాడు టెన్షన్లు పరిశాన్ అవుతాం కదా అని అనుకుంటున్నా. మరి నువ్వేం చెప్తావు తమ్మునికి? అరే లొల్లు ఉంటేనే మజా వస్తుంది తమ్ముడు, అరే లొల్లు ఉంటేనే మజా వస్తుంది తమ్ముడు. అంతేనా? ఇట్లా లొల్లు పెట్టుకోవాలి, బయట దోస్తులతో దావా చేసుకోవాలి. క్రేజీ మస్తు. నార్మల్గా దేనికి గొడవలు అయితే అన్న? చిన్న విషయాలకే వాళ్ళు ప్రతిదానికి అలుగుతారు. మనం ఇంతకుముందు మనం ఎట్లుంటాం, మనం ఏం ఆలోచిస్తుంటాం, మన ఆలోచన ప్రకారం మనం నడుచుకుంటాం. కానీ మనం ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఆలోచనలోకి పోవాల్సి వస్తుంది. వాళ్ళని మనం ఫాలో కాకపోతే కథ మన గొడవలు అయితేనే ఉంటాయి. అది చిన్న విషయాన్ని కానీ ఆఖరికి ఇప్పుడు కూరగాయలు తీసుకురాకపోయినా కూడా అది ఎందుకు కూరగాయలు తెలియదు, మనం మర్చిపోతాం. వారంలా నెలలా అందాజ ఎన్ని అయితే అనుకుంటున్నాం? వారానికి 2-3 ఉండాలి. వీకెండ్ లో దోస్తులతో కూర్చొని గొడవల గురించి డిస్కస్ చేసుకోవాలి. క్లియర్ అయిపోతుంది అంట బ్రెయిన్. సెట్ అయితే మండే నుంచి మళ్ళీ గదే కథ ఎప్పుడు ఉండేది. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, కానీ కొంచెం భయం అవుతుంది నాకు.
ఇప్పుడు చేసుకోమంటారా వద్దంటారా? నిస్సందేహంగా పెళ్లి చేసుకోవాలా. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేది మన పూర్వీకులు. ఇవి రెండు సామెతలు, పూర్వం సామెతలు, బలమైన సామెతలు. ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోవాలా, పెళ్లి కూడా చేసుకోవాలా. పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, పైసలు వస్తాయి, బండి వస్తుంది, ఇల్లు ఇస్తారు, ఏదంటే అది. ఆ పైసలతో దావా తీసుకో, ఆ పైసలతో దావా తీసుకో. బయట దావత్ నడుస్తూనే ఉండాలి, దావత్ నడుస్తూనే ఉండాలి. యాక్చువల్లీ సేవ్ ద టైగర్స్ అంటే అది సిరీస్. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత వైఫ్లతో ఎట్లా పంచాయతీ ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు భయపడుతున్నాను, మగవాళ్ళు టైగర్స్, సేవ్ ది టైగర్స్ అంటే మగవాళ్ళని సేవ్ చేయండి అనే కాన్సెప్ట్. ఎగ్జాక్ట్లీ అట్లనే ఉంటుంది. పెళ్లి కూడా దావతే కదన్నా, పెళ్లి కూడా కదా దావతే. ఇప్పుడు పెళ్లికి దోస్తులను పిలిస్తే ఏమంటారు? దావతే. నీకు ఎంగేజ్మెంట్ నుంచే పెడతారు. ఫిక్స్ అయిందంటేనే చేస్తూనే ఉంటారు ఇక. ఎప్పుడు మరి దావత్ ఎప్పుడు వీకెండ్ ఎప్పుడు నడిచేదే. ఫైనల్లీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని అంటున్నావు. ఇప్పటికైతే ఇది చూసినందుకా లేకపోతే చూడక ముందు నుంచేనా? చూడక ముందు అంత ఇంట్రెస్ట్ లేదు, ఇది చూసినాక ఇంకా మొత్తానికి పెళ్లి మీద. అవునా? అయ్యో. ఫైనల్లీ పెళ్లి చేసుకోవాలి, దావతులకు పోవాలంటావు. పెళ్లి చేసుకోవాలి ఖచ్చితంగా, దావతులు చేసుకోవాలి ఖచ్చితంగా, అంతే. ఓకే. నువ్వేం సీజన్లు చూసి పెళ్లి చేసుకోవాలని అలా ఆలోచించకు, చేసేసుకో అంతే. ఓకే ఓకే. ఈ సేవ్ ద టైగర్స్ అనే సీజన్ 1 ఉంది, అది చూసిర్రా మీరు హాట్‌స్టార్లో? నేను చూడలేదు. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చి నేను వేరే పని మీద వచ్చాను. నేను కూడా సెన్సార్ బోర్డు మెంబరు, తర్వాత సినిమా నిర్మాతను. కాబట్టి నాకు ఇది ఏందనేది ఇక్కడ మీరు చూస్తున్నారనేది తెలుసుకోవాలని చెప్పి వచ్చాను. నేను ఇప్పుడు చూస్తాను, నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. దీంట్లో ఏమంటే నా అభిప్రాయాలు కూడా మరి నేను తర్వాత వ్యక్తపరుస్తాను. ఇదైతే హాట్‌స్టార్లో వస్తుంది, చూడండి. చూసినా అన్నారు క్రేజీ. పెళ్ళిళ్ళు చేసుకోండి అబ్బా, పెళ్ళిళ్ళు చేసుకోకపోతే పిచ్చిలేస్తుంది. ఒక్కరేమే ఎన్ని రోజులు. ఇది ఇంకా ముందు కూడా ఇంకా ఇలాంటివి చేసి ఇంకా మన సమాజంలో మన సేవ్ టైగర్స్ కాకుండా సేవ్ టైగ్రెస్, టైగర్ అండ్ టైగ్రెస్ అందరు కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆడోళ్ళ డామినేషన్ ని ఇట్లా ఇట్లా తొక్కి కంట్రోల్ పెట్టేది అట్లాంటిది ఏమన్నా కనిపెట్టన్నా? సిస్టమ్ మారిపోవాలి.